స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన నటి దీపికా రంగరాజు. ఆమె రెమ్యునరేషన్ గురించి బయటకు వచ్చిన వివరాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ సీరియల్లో కావ్య పాత్రలో కనిపిస్తున్న దీపిక తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కుటుంబ కథా నేపథ్యంతో సాగుతున్న ఈ సీరియల్లో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ఇదే కారణంగా ఆమెకు భారీ పారితోషికం అందుతున్నట్లు సమాచారం. తెలిసిన వివరాల ప్రకారం దీపికా రంగరాజు ఒక్క ఎపిసోడ్కు సుమారు 35,000 రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీవీ సీరియల్స్ లో ఇది మంచి స్థాయి రెమ్యునరేషన్ గానే చెప్పుకోవాలి. నెలకి ఎపిసోడ్ల సంఖ్యను బట్టి ఆమె ఆదాయం 20 లక్షలకు పైగా చేరుతున్నట్లు అంచనా. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న మానస్ నాగులపల్లి కంటే దీపికాకే ఎక్కువ పారితోషికం అందుతోందట. మానస్ ఒక ఎపిసోడ్కు 30,000 రూపాయలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం కథలో హీరోయిన్ పాత్ర బలంగా ఉండడంతో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. దీపికా రంగరాజు కెరీర్ ప్రారంభం నుంచి క్రమంగా ఎదుగుతూ వచ్చింది. మొదట చిన్న పాత్రలతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ప్రధాన పాత్రల వరకు చేరింది. ఆమె నటనలో సహజత్వం ఉండడం, భావాలను బాగా వ్యక్తపరచడం వంటి లక్షణాలు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీతో ముందుకు సాగుతోంది. ఈ విజయమే నటీనటుల రెమ్యునరేషన్ పెరగడానికి కూడా ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.